లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురును ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్తో వచ్చిన 10 మంది అధికారులు దాదాపు సుమారు 4 గంటల పాటు ఆమెను క్షుణ్ణంగా తనిఖీలు చేసినట్లుగా తెలుస్తుంది. పలు డాక్యుమెంట్లు, కవిత ఫోన్లు కూడా సీజ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఆమెను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. తర్వాత కవితను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇదంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఒక కుదిపినటువంటి కేసు ఇదంతా కూడా. దీంట్లో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత ఉండడం దీంట్లో వెనుక, అలాగే వేలాది కోట్లు, వందలాది కోట్ల రూపాయలు కూడా దీంట్లో ట్రాన్సాక్షన్ జరిగింది. ఇటు ఢిల్లీకి అలాగే ఆ ప్రభుత్వానికి, ఆ గవర్నమెంట్ గురించి తెలిసిన నేపథ్యం. అయితే దీంట్లో ఇప్పటికే చాలా మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో కొంతమంది ముఖ్యంగా కవితకు సంబంధించినటువంటి కవిత అనుచరులందరూ కూడా అప్రూవల్గా మారారు. వారంతా కూడా కీలక సమాచారాలన్నీ కూడా ఈ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఎంతుంది, కవిత తమకు ఏం చెప్పింది, కవిత వాళ్ళు ఏం చేశారు, ఎన్ని వందల కోట్ల రూపాయలు దీంట్లో ట్రాన్సాక్షన్ జరిగింది, ఇవన్నిటిపైన కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అయితే పూర్తిగా దర్యాప్తు చేశాయి. పూర్తిగా దానికి తగ్గట్టు కవిత కూడా అరెస్టు చేయకూడదు, అలాగే తనను విచారించాలన్నప్పుడు కూడా కేవలం ఇంటి దగ్గర విచారించాలి అనేటువంటి ఒక పిటిషన్ కూడా తను సుప్రీంకోర్టులో వేసింది. ఈ పిటిషన్ ఆధారంగా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు కూడా కోర్టుకు గౌరవిస్తూ ఆ పిటిషన్ ఎన్నిసార్లు వాయిదా పడితే అన్నిసార్లు వాళ్ళ దర్యాప్తు సంస్థలు కూడా ఆగాయి. ఇటు విచారణ చేయకుండా, ఇటు ఢిల్లీకి పిలవకుండా. అలాగే మరో ముఖ్యంగా ఈ విచారణ అనేది నేడు 15వ తేదీ వరకు కూడా ఉండేది. ఈ 15వ తేదీ విచారణ కాస్త 19వ తేదీ వరకు కూడా వాయిదా పడింది. 19వ తేదీకి వాయిదా పడ్డటువంటి ఈ విచారణ ఒకవైపు కొనసాగుతుండగానే కొన్ని నిమిషాల్లోనే ఢిల్లీ నుంచి అధికారులు, ఈడీ అధికారులు రావడం, నేరుగా కవిత ఇంటికి చేరుకోవడం, బృందాలుగా వారంతా వెళ్ళడం, అక్కడ కవితను అలాగే కవిత భర్త అనిల్ను కూడా విచారించినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించే ముఖ్యంగా విచారించినట్టు తెలుస్తుంది. కొన్ని సోదాలు కూడా వాళ్ళు చేసినట్టుగా తెలుస్తుంది. సో దాదాపు 2.5 గంటల పాటు జరిగినటువంటి సోదాలు, విచారణ అనంతరం కవితకు ఈడీ కేసులో ఇటు నోటీసులు ఇస్తూ, అరెస్ట్ వారెంట్ ఇస్తూ కవితను అరెస్ట్ చేశారు, తమ అదుపులోకి తీసుకున్నారని పూర్తిగా అక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. మరోపక్క ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇటు కవిత ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి. ఇప్పటికే హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా కలిశారు. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో సో కవిత అరెస్టు తప్పదు అని గతం నుంచి విన్నాము. అయితే ఈనాడు అరెస్ట్ అనేది ఖచ్చితంగా జరిగింది. సో మొత్తానికి మరోవైపు హైదరాబాద్లో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహిస్తున్నాడు, ఎన్నికల ప్రచారం ఇక్కడ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు కవిత అరెస్టు కావడం ఇదంతా కూడా రాజకీయంగా కుట్రేనని ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కోర్టులో తను వేసినటువంటి పిటిషన్ పెండింగ్లో ఉండగా ఇంకా హియరింగ్ జరిగినప్పుడు కూడా ఇది అధికారులు ఇక్కడికి వస్తారు, అలా ఎలాగ అరెస్ట్ చేస్తారు అనే దానిపైన ఇటు బీఆర్ఎస్ నేతలు అడుగుతున్న పరిస్థితి. దీనిపైన బీఆర్ఎస్ లీగల్ టీం కూడా క్లియర్గా ఇంకే విషయాలు కూడా బహిర్గతం చేయలేని పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఈడీ అధికారులు అయితే కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, తమ అదుపులోకి తీసుకున్నారు. సో అరెస్ట్ అయితే చేశారు. మరి తదుపరి విచారణకు మరి తను ఢిల్లీకి తీసుకెళ్తారా లేక ఇంకా ఎక్కడికి తీసుకెళ్తారు అనే దానిపైన అయితే స్పష్టత రాని పరిస్థితి.
సో ఓవైపు మొత్తంగా కూడా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది బయటికి రావడం, దీంట్లో 100 కోట్ల రూపాయలు ఇప్పటికే అధికార దుర్వినియోగం చేశారు బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పటికే ప్రజలు కూడా వారికి ఒక రిజల్ట్ అయితే ఇచ్చారు, పూర్తిగా ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. సో ఇవన్నీ ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల ముందే వచ్చాయి, దాని ఫలితం కూడా బీఆర్ఎస్ పార్టీ అనుభవించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, కవిత అరెస్టు కావడం కూడా జరిగిపోయింది. సో దీనిపైన ఇంకా ఏ విచారణ జరుగుతుంది, నిజంగా లిక్కర్ స్కామ్లో ఎంతెంతమంది ఉన్నారు, ఎన్నెన్ని 100 కోట్ల రూపాయలు దీంట్లో ట్రాన్సాక్షన్ జరిగింది, దీంట్లో ఆప్ పార్టీకి చెందినటువంటి ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఉన్న సంబంధాలు ఏంటి, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా అరెస్ట్ అయిన పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు కవిత అరెస్టు తర్వాత ఈ విచారణ తర్వాత మొత్తంగా కూడా ఈ అంశాలపైనే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కూడా డిపెండ్ అయి ఉందన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కవిత అరెస్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కవిత ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద మొత్తంలో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తనను ఎలా అరెస్ట్ చేస్తారు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసులు కాదని ఐడి అధికారులు ఎలా అధికారులు చేస్తారన్నట్టుగా వారంతా కూడా ధర్నా నిరసన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో కవిత ఇంటికాడైతే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం. రాష్ట్రం చూసినట్లయితే ఈడీ అధికారులు డైరెక్ట్గా రావటం, ఎటువంటి సమాచారం లేకుండా ఫోన్లు సీజ్ చేయటము, పత్రాలను కూడా తీసుకోవటము, ఇదంతా లాయర్స్ను కూడా ఎవరిని లోపలికి అలౌ చేయకుండా ఉండటం, ఇదంతా ప్రీ ప్లాన్డ్గానే ముందుగా ఒక వ్యూహంతోనే అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇదంతా జరిగింది అనుకోవచ్చు అంటారా? ఎస్ సార్, ఇప్పటికే కవిత విషయంలో ఈడీ అధికారులు కావచ్చు, దర్యాప్తు సంస్థలు ఇప్పటికే అనేక మార్లు నోటీసులు ఇచ్చాయి. వీటన్నిటిని కాదని తనను విచారించడానికి, ఒక మహిళగా విచారించడానికి కాదంటూ తప్పించుకునే ప్రయత్నంగా కావచ్చు, లేక దీనికి మరికాస్త పొడిగింపుగా కావచ్చు, కవిత అయితే మొత్తాన్ని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. వీటన్నిటిపైన ఓవైపు కోర్టును వాళ్ళు ధిక్కరించకుండా నోటీసులు అయితే పంపిస్తూనే ఉన్నారు. 15వ తేదీ నేటి వరకు తనను విచారించొద్దు అని కోర్టులో ఉన్నటువంటి కేసు ఈరోజు విచారణకైతే వచ్చిన పరిస్థితి కనిపించింది. సో కోర్టు ముందుకు విచారణకు వచ్చినటువంటి ఈ కేసు ఈరోజే వీగిపోతుందని అధికారులు భావించుండొచ్చు. అలాగే కాకపోతే ఇది 19వ తేదీ వరకు కూడా దీంట్లో ఉన్నటువంటి గ్రౌండ్స్ కావచ్చు, 19వ తేదీ వరకు ఈ కేసు అనేది పోస్ట్పోన్ జరిగింది. సో ఈ కేసు అనేది 19వ తేదీ వరకు ఇటు పోస్ట్పోన్ కాగానే మరోవైపు అధికారులు రావడం అనేది చూస్తే కవిత వేసిన పిటిషన్లో కావచ్చు, కవిత కేసులో కావచ్చు గ్రౌండ్స్ సరిగ్గా లేకపోవచ్చు అనేటువంటి కారణాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఆ రకంగానే అధికారులు తమ ఉన్నటువంటి అధికారాన్ని అయితే వారు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి కవిత ఇంటికి వాళ్ళు నేరుగా ఢిల్లీ నుంచి ఇదంతా కూడా కోర్టు కార్యక్రమంలో కోర్టులో 19వ తేదీ వరకు దర్యాప్తు జరుగుతుంది అనేటువంటి ఆ బెంచ్ మీదకి వస్తుంది. 19వ తేదీకి వాయిదా పడ్డదని తెలుసుకున్న గంటల వ్యవధిలోనే అధికారులంతా కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడం అనేది చూస్తే ఇదంతా కూడా ముందస్తుగా భావించుండొచ్చు. మొత్తానికి కవితనైతే వాళ్ళు ఇన్నాళ్ళుగా నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు రావాలని ఎన్నిసార్లు బతిలాడినా కూడా కవిత ససేమిరా అన్నారు, కోర్టులో కేసు పెండింగ్ ఉందన్నారు. ఇప్పుడు అధికారులే నేరుగా వచ్చారు, అరెస్టు వారెంట్ ఇచ్చారు, విచారణ చేశారు. ఇప్పుడు అరెస్టు చేసి తమ అదుపులోకి కవితను తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపైన మరింత విచారణ కోసం మరి ఢిల్లీ సిబిఐ కార్యాలయానికి తీసుకెళ్తారా, లేక ఎక్కడికి తీసుకెళ్తారు కవితను, ఇంకా ఏ అంశాలపైన విచారణ జరిగేది ఉంది, దీంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత ఒక్కరైనా లేక ఇంకెంతమంది ఉన్నారు, అసలు ఇవన్నీ కూడా విషయాలు తెలియడానికి కవితను ఖచ్చితంగా తమ ఆధీనంలోకి తమ అదుపులోకి తీసుకొని విచారించేదానికి మొత్తంగా కూడా అధికారులు అయితే సంసిద్ధంగా వచ్చిన పరిస్థితి కనిపించింది. మహేంద్ర, అలాగే సుప్రీంకోర్టులో ప్రజెంట్ ఇప్పుడు కేసు పెండింగ్లో ఉంది, 19వ తారీఖు వాయిదా వేశారు. ఇప్పుడు కవిత అరెస్టు, త్వరలోని ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ అరెస్ట్ను అసలు ఎలా చూడాలంటారు? బీఆర్ఎస్ వైపు నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి తృతీయ స్థాయి కార్యకర్తలు మాత్రమే స్పందించారు. కానీ 19వ తేదీ వరకు ఏదైతే కవిత అరెస్టు అనేది 15వ తేదీ వరకు వాయిదా పడిన అంశం. ఈ వాయిదా పడిన అంశంలో కవితను అరెస్టు 15వ తేదీ వరకు ఎవడు కూడా ఏ దర్యాప్తు సంస్థ కూడా తనను విచారించకూడదు అని మెన్షన్ చేసి ఉండొచ్చు బహుశా. మరి ఈరోజు వాయిదా వేసిన అంశం 19వ తేదీ వరకు, ఈ వాయిదాలో మరి ఇది మెన్షన్ చేసి ఉండకపోవచ్చు, కవితను 19వ తేదీ వరకు ఎవరికో దర్యాప్తు చేయకూడదు, ఎవరు కూడా విచారించకూడదు అనే ఆ అంశం మరి దానిలో జోడించారా మరి ఆ రకంగా ఏదైనా టెక్నికల్ ఉండొచ్చు. లేదా మరి ఇప్పటికే అధికారులు అలాగే సిబిఐ ఈ మధ్య కాలంలోనే ఈ అంశం అంతా సుప్రీంకోర్టులో కవిత విచారణ కోసం ఏదైతే ఇంటికి విచారణ చేయాలని అయితే పిటిషన్ వేసిందో ఆ విచారణ అనేది కోర్టులు నడుస్తున్న నేపథ్యంలో ఈ మధ్యనే
కవిత దోషిగా సిబిఐ అయితే దోషిగా చేర్చింది. మరి ఇటు ఈ సంస్థలన్నీ ఏకీకృతమై ఈ సంస్థలన్నీ ఒకటై మొత్తంగా లీగల్గా అన్ని విషయాలు పరిణామం తీసుకొని కవిత కేసు కోర్టులో ఉండగా కూడా అరెస్ట్ చేశారంటే దీంట్లో పూర్తిగా టెక్నికల్గా ఇటు దర్యాప్తు సంస్థలు సిద్ధమయ్యే వచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. న్యాయపరంగా ఎలా ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? ముందుగానే ఊహించినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఈరోజు జరిగిన కీలకమైన పరిణామాలు, దాదాపు 10 మంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరియు అధికారులు మొట్టమొదటిగా గత 4 గంటలుగా ఆమె ఇంట్లో విచారణ జరిపిన తర్వాత దీనికి సంబంధించి కొన్ని అనుమానిత అకౌంట్లను కూడా విచారణ చేసిన నేపథ్యంలో తర్వాత ఆమె భర్తకు సంబంధించిన కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతూ ఉంది. సో జరిగిన తర్వాత దీనికి సంబంధించి ఆమెను అరెస్ట్ చేసినట్టుగా కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలిపిన తెలుస్తా ఉంది. దీంట్లో బంజారాస్ ఆమె నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరియు ఐటీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చిన దాదాపుగా 12 మంది అధికారులు మొత్తంగా 4 టీంలు ఏర్పడి తనిఖీలు చేసిన తెలుస్తాం. దీంట్లో ఈ 12 మందిలో 2 మహిళా అధికారులు కూడా ఉన్నారు. మొత్తం 10 మంది అధికారులు సోదరులకు తెలుస్తారు. అయితే కవితతో పాటు ఆమె భర్త సంబంధించిన వ్యాపార లావాదేవీల మీద ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో ఇప్పటికే కొన్ని ఎక్కువలాగా అంటే ఇక్కడికి అరెస్ట్ ఇక్కడికి ఎప్పుడైతే కవిత మీదకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడికి వచ్చిన నేపథ్యంలోనే ముందస్తుగానే కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించి దానికి సంబంధించిన వివరాలన్నింటి కూడా రూఢి చేసుకున్న తర్వాత ఆమెను అరెస్ట్ చేసి వస్తోంది. అయితే ఇక్కడ మనం కీలకమైన అంశం కూడా సుజాత, లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత చేసిన పిటిషన్ విచారణ సుప్రీంకోర్టులో ఈ నెల 19వ తారీఖున విచారణ వచ్చే అవకాశం ఉంది. మరి విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ముందస్తుగానే ఈడీ నోటీసులు సవాల్ చేస్తూ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకూడదని చెప్పడానికి చేసిన పిటిషన్ ఇంకా విచారణ రాకముందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎలక్ట్ అయింది. ఇది అంతా కూడా పగడ్బందీగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఉన్న విశేషాధికారాల నేపథ్యంలో తర్వాత ఆర్థిక లావాదేవీలు అంటే లిక్కర్ స్కామ్ లో ఆర్థిక లావాదేవీ అవకతవకలు ఉన్న నేపథ్యం తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వాళ్ళ భర్తను కూడా ప్రశ్నించినప్పుడు గతంలో సేకరించిన సమాచారం ఆధారంగా కూడా ఆమెను అరెస్ట్ చేసినట్టు కూడా ఇప్పటికే అరెస్ట్ నోటీసులు ఇచ్చి నిలుస్తా ఉంది. అయితే మరి దర్యాప్తు సంస్థల ముందు హాజరు అవ్వాలా వద్దా తన పిటిషన్ సంబంధించిన విచారణ రాకముందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 4 గంటల పాటు విచారణ జరిపి కొన్ని అంశాలలో వాళ్ళని ప్రశ్నించినప్పుడు అవన్నీ రూఢి చేసుకొని అంటే ఇక్కడ ప్రధానంగా ఎవరైనా సరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు ఏదైనా సరే ఏజెన్సీలు అరెస్ట్ చేస్తున్న క్రమంలో వాళ్ళు చూపించే ప్రధానమైన కారణాలు వీళ్ళు కనుక అంటే ఇప్పుడు దర్యాప్తు సీరియస్ స్టేజ్ లో ఉంది కాబట్టి వీళ్ళు కనుక బయట ఉంటే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని చెప్పని కొన్ని కారణాలను చూపి వాళ్ళకి అరెస్ట్ వారెంట్ ఇచ్చే అవకాశం కల్పిస్తాం. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ దశ చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటి వరకు సేకరించిన సమాచారంలో ఈమె ఇప్పటికే ఆమెను నిజాలను కూడా చేర్చారు ఎమ్మెల్సీ కవితను. మరి ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో రేపు ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి జరగబోతుంది చెప్పని బీఆర్ఎస్ శ్రేణులు ఊహించినప్పటికి కూడా అరెస్ట్ చేస్తారనే విషయం మీద మాత్రం వాళ్ళు ఊహించలేకపోయారు. సో మొత్తం మీద ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐటీ అధికారులు దాడుతూ తర్వాత భర్తను కూడా విచారించడం, మొబైల్ సీజ్ చేసి మరి విచారించడం, లోపలికి ఎలాంటి అప్లికేషన్ అనుమతించకపోవడం, తర్వాత 19వ తారీఖున కీలకమైన విషయం మీద కవిత వేసిన పిటిషన్ బెంచ్ మీద రావడం నేపథ్యంలోనే ఈలోగానే ఇన్వెస్టిగేషన్ కనుక అప్పుడు దాకా ఆగితే ఖచ్చితంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి అని చెప్పి దానికి సంబంధించిన కొంత సమాచారం అంటే ఆమె బయట కనుక ఉంటే సాక్ష్యాధారాలు కనుక తారుమారే అవకాశం ఉందని చెప్పిన కొన్ని కవితను అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అరెస్ట్ కాపీని కూడా ఆమెకు అందేశారు కూడా తెలుస్తా ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.